హాయ్ అండి, ఐతర్ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వెంచర్ కావచ్చు, ఇది బ్రోచర్ కావచ్చు, ఇది ఆదూరి గ్రూప్ వల్ల వచ్చేసి ఐకానిక్ అండి. ఇది నేషనల్ హైవే NH-44 అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వెళ్ళే హైవే షాద్నగర్లో ఇది NRC బిసైడ్లో ఉంటుందండి. ఇది వెంచరు. ఆదూరి అంటే ఒక బ్రాండ్ అండి. బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి గ్రూప్ అండి ఆదూరి. మన టీవీలో కూడా యాడ్స్ ఇస్తున్నారు అంటే కంపెనీ గురించి చెప్పిన అవసరం లేదు. అది దట్ ఇస్ ద బ్రాండ్. చూస్తున్నా వచ్చేసి మనకు ఆర్చ్ అండి. ఈ ఆర్చ్కి పక్కన బిసైడ్ వచ్చేసి మనకు NRSC అనేసి ISRO ఇస్రో వాళ్ళది ఉందండి. ఇది అంటే రిమోట్ సైజ్ సెంటర్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న దానికి పక్కన మనకు కాంపౌండ్ వాళ్ళలోనే మనకి ఇది ఆనుకొని ఉంటుంది. ఈ యొక్క వెంచర్ పేరు వచ్చేసి మనకు ఐకానిక్ అండి. దీంట్లో 2, 3, 4, 5 ఉంది. నెక్స్ట్ 6 కూడా రాబోతుంది. టోటల్గా వచ్చేసి ఇది 150 ఎకరాలండి. మనం చూస్తున్నది సిసి రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. ఇది సిసి రోడ్. అది మీకు ఆల్రెడీ 100% ఆల్రెడీ దీంట్లో ఐకానిక్ 2 నుంచి 5 వరకు డెవలప్మెంట్ అయిపోయింది. ఎలక్ట్రికల్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్. మీరు చూస్తున్న వచ్చేసి చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అండి. ఇది ఆల్రెడీ చిల్డ్రన్స్ ఆడుకుంటున్నాడు. దీంట్లో ఒక బుద్ధ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది DTCP లేఅవుట్ నామ్స్ ప్రకారం కూడా అంతా పూర్తిగా డెవలప్ చేయడం జరిగింది. వీడియో తీసింది సండే రోజు కాబట్టి కస్టమర్లు ఎలా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఇది చాలా NH-44కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీలు కానీ నెక్స్ట్ ఇండస్ట్రీస్ చాలా వరకు చాలా ఉన్నాయండి. నాట్కో కంపెనీ కావచ్చు, లేదా PNG కావచ్చు, DLF సంబంధించింది కావచ్చు. నెక్స్ట్ షాద్నగర్ టవర్ వెరీ నియర్ అండి. ఇది నెక్స్ట్ జూ పార్క్ ఉంది, MSN ల్యాబ్స్కి ఉంది, GVK నవపాన్ కావచ్చు, బాలనగర్ ఇండస్ట్రీ ఏరియా జోన్ ఉంది, రాజాపూర్ ఫార్మస్ ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ జడ్చర్లకు వెళ్ళేది కానీ దాదాపుగా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెరీ నియర్గా ఉంటుంది. మనకు RRR లోపలలో ఉంటుందని మనం RRRకి ప్లస్ మనకు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలోనే మన డెవలప్మెంట్ మొత్తం వస్తుందని చెప్పుకుంటున్నాం. ఎక్స్పర్ట్స్ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం RRR లోపలలోనే ఉంటున్నాం. కాబట్టి మీరు ఒకసారి సైట్ రాండి, విజిట్ చేయండి. మీకు 100% బాగా నచ్చుతుంది. మరియు మనకు పార్కులు కానీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయినాయి. మీరు చూస్తున్నారు. టోటల్గా వచ్చేసి ఇది 150 ఎకరాలు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇది పార్క్ అండి. మేము డ్రైవింగ్లో తీయడం జరిగిందండి. అంటే నడుచుకుంటూ తీయడానికి చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మేము డ్రైవ్ చేసుకుంటూ తీస్తున్నాం. CC రోడ్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, కూడా కంప్లీట్గా చేసేస్తున్నారు. రాబోయే రోజుల్లో షాద్నగర్ అంటే చాలా హైటెక్ సిటీగా చెప్పుకోవచ్చు. ఎలాగో మన హైటెక్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకు గచ్చిబౌలి మనకు హైటెక్ సిటీ కూడా అవడానికి ఎంతో దూరం లేదు, చాలా దగ్గరలో ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది మొత్తం ఇది పార్క్ అండి. పార్క్ ఉంటుంది. మనకు కమర్షియల్ మనకు రిసార్ట్స్ కూడా మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే మీరు ఒక 5 years తర్వాత ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందో మనం ముందే ఊహించుకోవచ్చు అన్నమాట. కమర్షియల్ రిసార్ట్స్ కల్చర్ కూడా వచ్చేస్తుంది. ఊహించే కంపెనీ కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకొని కమర్షియల్ రిసార్ట్స్ కూడా కట్టే విధంగా ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా NRSC కూడా మనకు అవబడుతుంది. అపార్ట్మెంట్స్ కూడా ఈ రైట్ సైడ్ చూస్తూ పడుతుంది. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉన్నటువంటి అది హౌసింగ్ అండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ CC రోడ్లు చూడే విధంగా ఉన్నాయి. మనకు స్క్రబ్బింగ్ స్టోన్స్ కావచ్చు, పూర్తిగా డెవలప్మెంట్ చేసి ఉన్నది. స్టాండర్డ్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. వాళ్ళు అవపడుతున్న వచ్చేసి NRC సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ అండి. మనకు కంపెనీకి మనకు ఒక కాంపౌండ్ వాల్ ఒకటే మనకు అడ్డుగా ఉంది. ఆల్మోస్ట్ కలిసినట్టే మనకు కూడా. కాబట్టి పూర్తిగా డెవలప్ అయినటువంటి సైట్ అండి. ఇది కాకుండా ఒక ప్లాట్ కొన్న వ్యక్తికి మనకు నేమ్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. అదండి 100% చాలా జెన్యూన్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్ కావచ్చు, లీగాలిటీ కావచ్చు, అంతేకాకుండా 50% లోన్ ఫెసిలిటీ కూడా PNG బ్యాంక్ కావచ్చు, HDFC బ్యాంక్ నుంచి కూడా మనకు అప్రూవల్ ఉన్నది. మా ఛానల్లో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.